నల్గొండ జిల్లా గట్టుప్పల్ను మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గట్టుప్పల్ గ్రామస్తులు రెండో రోజు ఆందోళన కొనసాగించారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు, ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగను పక్కన పెట్టి మహిళలు సైతం ఆందోళనకు మద్దతు పలికారు. ఆవేశంతో ఒక యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పట్టుకోవడంతో ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. తీవ్ర గాయాలైన బాధిత యువకుడిని నల్గొండకు తరలించారు. ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ లభించే వరకు నిరసన ఆపే ప్రసక్తే లేదని గట్టుప్పల్ గ్రామస్తులు ఖచ్చితంగా చెబుతున్నారు. గట్టుప్పల్ను మండలంగా ప్రకటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గట్టుప్పల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. నిన్నటికి నిన్న ఇక్కడనే దిగ్బంధం చేసి బంద్ పాటించి దసరా కార్యక్రమంలో కూడా ఎవరు కూడా పాల్గొనలేదు ఊళ్ళో. ఈరోజు కూడా మళ్ళీ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నాం. అన్ని హంగులు ఉన్నటువంటి గట్టుప్పల కేంద్రాన్ని మండలంగా చేస్తామని జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఈ మండలాన్ని ప్రభుత్వం కావాలని చెప్పి నిర్లక్ష్యం చేసి ఈ మండలాన్ని డిలీట్ చేస్తున్నట్టు దాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని దీన్ని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ మండలాన్ని వెంటనే ప్రకటించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.